ఈ రోజు మార్నింగే నాకు బాస్ కాల్ చేసి పొద్దున వెళ్ళిపోవాలా జిద్దాక్ అని చెప్పిండు. అయితే నేను జిద్దాక్ అయితే వచ్చేసిన డ్యూటీకి. 4-5 రోజుల నుంచి అసలు బాస్ ఎక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే బాస్ కి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండే. నేను బండి పార్కింగ్ చేసేటప్పుడు నాకు కళ్ళులో దుమ్ము పడింది. ఇక నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ నేను వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేను 100 కిలోమీటర్ నుంచి అయితే వచ్చిన కదా, కొద్దిగా చేతుల ముఖం కడుక్కొని మళ్ళీ కళ్ళులో కూడా కొద్దిగా నాకు డస్ట్ పడిందే కదా, అది కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ బండి కాడికి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను వస్తున్నప్పుడు బ్లూటూత్ ఇయర్ బడ్స్ అయితే మర్చిపోయినా బండిలోనే. మళ్ళీ ఎక్కడ పోయిన తర్వాత చూస్తే బ్లూటూత్ లో అయితే ఛార్జింగ్ లేదు. ఇలా మళ్ళీ బండిలో ఛార్జింగ్ పెట్టి వచ్చేసిన. ఇక్కడ నుంచి మళ్ళీ నేను షాపింగ్ మాల్ కి లోపలికి పోయిన తర్వాత చూస్తే నాకు సూపర్ మార్కెట్ అయితే కనిపించింది. లోపల వచ్చేసి పాండా అని ఉంది సూపర్ మార్కెట్ పేరు. అయితే ఇక్కడ బియ్యంలో ఏమైనా ఆఫర్ ఉన్నాయేమో చూసుకున్నా. నేను ఎప్పుడైనా మాల్స్ కి డ్యూటీకి వెళ్తే గానా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను సూపర్ మార్కెట్ లో పోయి చూసుకుంటా ఏమైనా ఆఫర్ ఉన్నాయనేసి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క రేటు కాస్ట్లీ ఉంటాయి కదా, ఆఫర్ ఉన్నప్పుడు నేను కొనుక్కుంటా అన్నట్టు. అయితే ఇక్కడ గ్రోసరీ కూడా దొరుకుతుంది సూపర్ మార్కెట్ లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుని నేను బియ్యం అయితే చూసుకున్నా. బియ్యంలో అయితే ఏం ఆఫర్ లేవు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎలక్ట్రికల్ సామాన్లు ఉండే. ఇక్కడ ఇవి వచ్చేసి హ్యాండ్ మిక్సర్ అని ఉంది దీని మీద. నాకు తెలిసిన కాడికి అయితే వీక్ లా 2 days ఉంటది ఆఫర్. అయితే నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన చాలా రోజుల తర్వాత. అయితే ఇక్కడ చూసుకుని మళ్ళీ నేను ఇక్కడ మొబైల్ షాప్ కి అయితే వచ్చిన. మొబైల్ షాప్ కూడా ఇక్కడనే ఉంది సూపర్ మార్కెట్ లా. ఇక్కడ ఐఫోన్ వచ్చేసి మనకు డిఫరెంట్ అయితే ఉంది ఇండియా ప్రైస్ కి ఇక్కడ ప్రైస్ కి. అయితే కొద్దిగా 5000-4000 డిఫరెంట్ ఉంటది ప్రైస్ కి ఇక్కడ. ఇంకా నేను సూపర్ మార్కెట్ లోనే ఉన్నా. బాస్ కాల్ చేసిండు నాకు బండి తీసుకురాని గేట్ కార్డ్ కి. అయితే వాటర్ బాటిల్ తీసుకున్నా సూపర్ మార్కెట్ లో ఒకటి ₹1 పేమెంట్ చేసుకుని. అయితే మళ్ళీ గేట్ కార్డ్ కి వెళ్ళిపోవాలి నేను. మరి మీ అందరికి నా వీడియో ఎలా నచ్చిందో లైక్ అండ్ షేర్ చేయండి.